నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఎన్టీఆర్ గారి విజయం వెనుక ఒక మనిషి ఉన్నారు, అంటే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరు త్రివిక్రమరావు గారు అని చాలా మందికి తెలియదు సార్. ఆయన గురించి మీ మాటల్లో చెప్పండి సార్. ఇప్పుడు ఏమైందంటే చాలామంది ఇక్కడ నేను ఓల్డ్ జర్నలిస్టులు మేము ఏదో మేధావులు అనుకొని చెప్తుంటారు కదా. వీళ్ళు చెప్పేది త్రివిక్రమరావు అంటే ఇక్కడ ఉన్నారు ఇంకొక ఆయన చిరంజీవితో సినిమాలు తీసే త్రివిక్రమరావు అన్నమాట. ఎన్టీ రామారావు గారి తమ్ముడు. ఎన్టీ రామారావు గారు అంత అందంగా ఉంటాడు. బంగారపు ఛాయ, బంగారం మెడ మీద కనిపించదు అన్నమాట. అంటే ఆ బంగారం ఎలా మెరుస్తుందో ఆయన అలా మెరుస్తాడు. మన తెలుగు చలనచిత్ర సీమలో అన్నపూర్ణ స్టూడియోస్ మధుసూదన్ రావు గారు ఎలాగో నాగేశ్వరరావు గారికి మామగారి రూపంలో ఏ విధంగా సేవ చేశాడో, సేవ చేయడమే అవుద్ది. కేవలం నాగేశ్వరరావు గారు ఏమీ కాదు, దగ్గర బంధువు అవుతాడంతే. కానీ చాలామంది సొంత మామగారు అని ఉంటారు. అన్నపూర్ణమ్మ చాలా మంది ఏమనుకుంటారు, నాగేశ్వరరావు గారు భార్య పేరే పెట్టారనుకుంటారు. కానీ ఇక్కడ మధుసూదన్ రావు గారు మేనత్ అనే విషయం నా ఫోటోలు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. అలా ఇక్కడ త్రివిక్రమరావు గారు అంటే చాలామందికి చిరంజీవి గారి ప్రొడ్యూసర్నే తెలుసు. ఎన్టీ రామారావు గారి తమ్ముడు త్రివిక్రమరావు గారు. ఎన్టీ రామారావు గారి కంటే చిన్నప్పటి నుంచి మంచి అందగాడు, చాలా బుద్ధిమంతుడు. తర్వాత అన్నయ్య అంటే వల్లమాలిన ప్రేమ. ఎన్టీ రామారావు గారికి కూడా తమ్ముడు అంటే శరీరాలు రెండైనప్పుడు ఒక ప్రాణం ఒకటే. అది వాళ్ళిద్దరి మధ్య తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు ఏ ప్రాపర్టీ కొనుక్కుంటే తమ్ముడికి ఆ ప్రాపర్టీ కొంటాడు. ఎన్టీ రామారావు గారు చైన్ తీసుకుంటే తమ్ముడు చైన్ తీసుకుంటాడు, ఉంగరం తీసుకుంటే ఉంగరం తీసుకుంటాడు. అలాగ ఉంటాడు అన్నమాట ఆయన. ఇక్కడ రామారావు గారి చదువు గురించి ఒక ప్రస్తావన వచ్చింది. ఎవరు చదువుతారు, రామారావు చదువుతాడా చిన్నాయన చదువుతారంటే, చిన్నాడు ముందు లేచిపోయి అన్నయ్య చదువుతాడు, అన్నయ్య పని చేయలేడు, సుకుమారంగా ఉంటాడు కనుక నేను పొగాకు పని చేస్తాను, నేను పాలు పిసికి పాల వ్యాపారం చేస్తాను, కానీ అన్నయ్యను మాత్రం అవి చదువు మాన్పించొద్దని చెప్పాడు. అది ఎన్టీ రామారావు గుండెల్లో బాగా ఉండిపోయింది. తర్వాత అలాగ డిగ్రీ చేసినప్పుడు కూడాను ఉద్యోగం చేయాలంటే డిగ్రీ పూర్తి చేయాలి. అప్పుడు సంపాదన కూడా ఈయనే కష్టపడి విజయవాడలో పాలు అమ్మి, అన్నయ్య కూడా పాలు అమ్మేవాడు అన్నమాట. ఆ విధంగా చదువు పూర్తి చేశాడనమాట. తర్వాత అక్కడ ఏది మన రిజిస్ట్రార్ ఆఫీసులో ఆయన అంటే మన గ్రూప్ 1 పరీక్షలు అన్నమాట. రిజిస్ట్రార్గా పోస్ట్ అన్నమాట. అప్పుడు రిజిస్ట్రార్ అంటే ఒక డిగ్నిటీ, పెద్ద కలెక్టరు ఆ హోదాకి వెళ్ళిపోతాడన్నమాట ఫ్యూచర్లో. అటువంటి దాంట్లో అక్కడ ఇబ్బడి ముబ్బడిగా అందరూ కోవడం, లంచాలు బాహాటంగా పంచుకోవడం, లంచం ఇచ్చి పని చేయించుకోవడం, ఇవన్నీ నచ్చలేదు. ఇదేంటిది ఇలాగా ఒక డిసిప్లిన్ లేదా, ఎవరి పని వాళ్ళు చేసుకోరా, అందరూ కలిసి ఒక పని చేస్తున్నారేంటి అని చెప్పేసి కొంచెం ఆయన అపార్థం చేసుకున్నాడు అన్నమాట. లాభం లేదు, ఈ ఉద్యోగం నేను చేయలేను అంటే, ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నప్పుడు నేనే ఉద్యోగం చేస్తాను, నేను చేయలేను అని చెప్పేసి ఈలోగా ఆయన్ని చూశారు. ఎవరు, మన బిఏ సుబ్బారావు గారు చూసి, అబ్బాయి నువ్వు ఒకసారి మా మద్రాసు వస్తావా అని చెప్పేసి మద్రాసు పిలిపించడం జరిగింది. పల్లెటూరు అనే అంటే ముందు మన దేశం అనే సినిమా అన్నమాట. శోభనా చలపతి స్టూడియోస్ అంటే శోభనాచల స్టూడియోస్ అని ఉంది. శోభనా చలపతిరావు గారని వారు రాజు, ఆ భార్య కృష్ణవేణి ఆర్టిస్టు ఎన్టీ రామారావు ముందు పరిచయం చేశారన్నమాట. తర్వాత పల్లెటూరులో యాక్ట్ చేశారు. అయితే ఎన్టీ రామారావు మొట్టమొదటిసారిగా జీతం వాహిని వారి పిక్చర్లో యాక్ట్ చేస్తుండగా ఆయన జీతం ఎంతంటే నెలకి 500 రూపాయలు జీతం. అమ్మయ్య, నెలకు 500 రూపాయలు వచ్చాయి కనుక మరి 500 రూపాయలు ఇచ్చినప్పుడు అన్నయ్య చదువు మంచి చెడ్డ చూసుకోవడానికి ఎవరో కావాలి కదా. అప్పుడు చిన్నాయన వచ్చాడనమాట, త్రివిక్రమరావు గారు వచ్చారు. అప్పటికి ఎన్టీ రామారావు గారితో ఎవరెవరు ఉండేవారు, టీవీ రాజు గారు, డైరెక్టర్ ఏమో యోగానంద్ గారు,
తర్వాత ఏమో గుమ్మడి గారు, వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటుండేవారు అనమాట. తేనంపేటలోనూ వీళ్ళు ఉండేవారు. దాంట్లో గదిలో ఉంటూను తను మొత్తానికి చాలా పొదుపుగా అంటే నెలకి ఒక రూ. 50 మాత్రమే అన్నదమ్ములు ఇద్దరు వాడుకొని మిగతా రూ. 450 కూడా పంపించేవారు. అలా అన్నమాట. మెల్లగా ఒక హెర్క్యులీస్ సైకిల్ కొనుక్కున్నాడు రామారావు గారు వేషానికి వెళ్ళడానికి. ఇక్కడ మన విజయ బ్యానర్లో మాత్రం 500 ఇస్తున్నారన్నమాట. ఏదైనా సినిమా స్టార్ట్ చేస్తే 5,000 అడ్వాన్సు, ఇంకా అక్కడి నుంచి నెలకు 500. పాతాళ భైరవి సినిమా ప్రారంభించారు. ఇంకా ప్రారంభించేసరికి ఆ సినిమా ఏమి సక్సెస్ అయిపోయిందంటే అయిపోయిందన్నమాట. ఎక్కడ చూసినా పాతాళ భైరవి. అక్కడ తమ్ముడు ఒక ఇల్లు వాకిలి మంచి చెడ్డ అంతా ఉంది. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. ఎన్టీ రామారావు గారికి మేనకోళ్ళతో పెళ్ళి అయింది. తమ్ముడికి పెళ్లి కోసం సంబంధంకి వెళ్ళారు. ఎవరికి తెలియదు. సంబంధంకి వెళ్తే తమ్ముడికి ఏం బాబు ఏం చేస్తావంటే మా అన్నయ్యతో ఉంటా. మీ అన్నయ్యతో ఉంటావా? నువ్వేం చేస్తుంటావు? లేదు అన్నయ్యతో ఉంటాను, అన్నయ్యని చూసుకుంటా. ఇదేంటి అమాయకులా మాట్లాడుతున్నావు? అన్నయ్యతో ఉండి అన్నయ్యని చూసుకోవడం నువ్వేం చేస్తావు చెప్పు అంటే, అప్పుడు నాతో ఉంటారండి, నా కాల్ షీట్ చూస్తారు, ముందుకి నేను సినిమాలు చేస్తే ఆయనే ప్రొడ్యూసర్గా ఉంటారండి అంటే, ముందుకు కదా, ఇప్పుడేమి లేదు కదా. సరే మా అమ్మాయిని ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవు. మా వాళ్ళేమో 4 అక్కచెల్లెలు అన్నమాట. వాళ్ళు డబ్బున్నోళ్ళు. నీకు ఎంత ఉంది అంటే 1.5 ఎకరం ఉంటుంది ఇద్దరికి కలిసి. ఎకరం మా పాలేరుకి 10 ఎకరాలు ఉంది, మీ ఇద్దరు కలిస్తే 30 ఎకరం ఉంది, మేము ఇవ్వని చెప్పేసి చెప్పాడనమాట. అది ఎన్టీ రామారావు గారికి అది పట్టుదలన్నమాట. నేను వెళ్ళి పెళ్లి సంబంధం అడిగినట్టయితే నా తమ్ముడికి పెళ్లి సంబంధం ఎవరా అప్పుడు అనుకున్నాను అనమాట. ఇక ముందు నేను కష్టపడిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఆఫ్ నేనేమి సంపాదిస్తానో అది మా తమ్ముడు సంపాదించాలి. నాకెంత గౌరవం ఉంటుందో మా తమ్ముడికి అంత గౌరవం ఉండాలి. నాకెంత పేరు ప్రతిష్ట ఉందో మా తమ్ముడికి అంత పేరు ప్రతిష్ట ఉండాలని అప్పుడు కాంచి తమ్ముడిని తయారు చేయడం మొదలుపెట్టాడు. వెళ్ళి చదువు చెప్పించాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, అకౌంట్స్ నేర్చుకున్నాడు. తర్వాత ఈ సినిమాలు జయసింహ పౌండ్రంగ మహత్యం ఆ సినిమాలు చేస్తున్నా అనుకుంటాను నేను. ఆ టైంలో మళ్ళీ వెళ్ళారన్నమాట. మళ్ళీ వెళ్తే ఇంకేముంది, ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు గారు వెళ్తే అక్కడ ఎన్టీ రామారావు గారు ఊర్లోకి వెళ్ళేసరికి ఆయన వెనక ఒక 10 కార్లు జనాలు, ఒక వేలాది మంది జనాలు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నా జనం కుమేస్తున్నారు. మరి మా తమ్ముడికి సంబంధం కోసం వచ్చాము, ఏం చెప్తావు చెప్పు అంటే, ఇంకా చెప్పేది ఏముందండి, ఇంకా మీరు చెప్పేపాటి వాళ్ళం కాదు, మీరు ఏం చెప్తే అది వినేవాళ్ళం. అది మా తమ్ముడికి కావాలి, మీ లక్ష్మిని మా తమ్ముడికి ఇవ్వాలి అంటే తప్పకుండా అలాగే చేసుకోండి అని చెప్పేసి ఎవరినైతే తమ్ముడికి ఏ సంబంధం అయితే అడిగారో ఆ సంబంధాన్ని ఓకే చేశాడు ఎన్టీ రామారావు. ఆ తర్వాత ఈయన ప్రొడ్యూసర్గా ఉంటూ రామారావు గారు డైరెక్టర్గా ఉంటూ వరుసగా సినిమాలు చేశాడనమాట. ఏది జయసింహ, ముందు పిచ్చి పుల్లయ్య, తర్వాత ఏమో పిచ్చి పుల్లయ్య, తర్వాత తోడు దొంగలు, తర్వాత జయసింహ, తర్వాత ఏమో పౌండ్రంగ మహత్యం, సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ పాండవీయం, తర్వాత ఉమ్మడి కుటుంబం, కోడదిద్దిన కాపురం, తాతమ్మ కళ, తర్వాత రామ్ రహీం, ఇలాగా తల్లా పెళ్ళమ్మ, ఇలాగ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర ఇప్పుడు చెప్పాను, ఆయన నాకు గుర్తుండి చెప్పాను అనమాట. అలాగే చాలా సినిమాలకి ఈయనే అంటే ప్రొడ్యూసర్గా ఉన్నారు. త్రివిక్రమరావు గారు అన్నమాట. శరీరాలు వేరైనప్పుడు కూడా ప్రాణం ఒకటే మాట, వాళ్ళిద్దరితో ఒకటే మాట. తమ్ముడు వస్తున్నాడంటే అన్నయ్య లేచి నిలబడేవాడు. అది మరి అన్నయ్య లేచి ఎన్టీ రామారావు లేచి నిలబడినట్టయితే మిగతా ప్రొడ్యూసర్లు అందరూ లేచి నిలబడాలి కదా, అలా గౌరవాన్ని పెంచారన్నమాట. అలాగే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఈయన అధ్యక్షుడిగా ప్రపోజ్ చేశారు తమ్ముడిని. ఆయన సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్కి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మొత్తం ఈ ప్రొడ్యూసర్లకి చైర్మన్గా 15 సంవత్సరాలు పనిచేశాడు ఆయన. అర్థమైందా? ఒక సినిమాకి ఏంటంటే
ఎన్ఏటి బ్యానర్ ప్రొడ్యూసర్ కదా అంటే త్రివిక్రమరావు గారు. అప్పుడు ఎన్ఏటి అండ్ రామకృష్ణ స్టూడియో సినీ కంబైన్స్ అని పేరు పెట్టారన్నమాట. అప్పుడు రామారావు గారికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటో ఇది ఎన్ఏటి ఫిల్మ్సే కదా, మళ్ళీ ఇక రామకృష్ణ స్టూడియోస్ కంబైన్స్ ఇదంతా పెట్టారు ఏంటంటే, లేదండి మేము ఇంకందరూ అనుకున్నాము, ఇంతవరకు చిన్నాన్న బ్యానర్లో పెట్టారు కదా, చిన్నాన్న బ్యానర్ లేకుండా మేము చేయటం లేదు, కానీ మొత్తం 2 బ్యానర్లు ఉంటే బాగుంటుంది అనిపించింది. అప్పుడు నెమ్మదిగా రామారావు గారి భార్య కూడా చెప్పింది, పిల్లలు అందరూ కూడా అంటే బాబు చిన్నబాబు అంటారన్నమాట, పెద్ద అయినా చిన్న అయినా చిన్నబాబుకి ఆయన పేరు మీద ఉంటుందని ఏదో వాళ్ళు ఎందుకు లేండి అది ఉంచండి అని చెప్పేసరికి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉంచారు. అప్పటి నుంచి 2 బ్యానర్లు. తర్వాత ఎందుకంటే లాస్ట్లో అదే లాస్ట్ అది సినిమా. అప్పుడు కాంచి అప్పుడు తమ్ముడు ఏం చెప్పాడంటే, ఎందుకు లేరా మీరు సినిమా చేస్తుంటారు కదా, ఈ అన్నిటి బ్యానర్ తీసేస్తే చాలు అంటే, అప్పుడు ఏం చేశారంటే కొన్ని సినిమాలు ఒక 6 సినిమాలు చిన్నాయనకి ఇచ్చేశారన్నమాట. ఏమి ఇచ్చారు, సీతారామ కళ్యాణం ఒకటి, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ పాండవీయం, తర్వాత ఏమో ఉమ్మడి కుటుంబం, కోడదిద్దిన కాపురం, పోతులూరు వీరబ్రహ్మ చరిత్ర ఏదో 6 మాట. 6 సినిమాలును 5 సంవత్సరాలకి ఎంత అంటే 5 కోట్లు ఎంతో చేస్తాయి నెగిటివ్ రేట్స్. అవి తమ్ముడికి వస్తాయన్నమాట. అలాగే తమ్ముడికి సెలవురాజు అనేటువంటి కెమెరామెన్ దగ్గర ఒక 40 ఎకరాలు ఎంతో 40 లక్షలు పెట్టి కొన్నాడు. పెద్ద తోట అక్కడ, అది కూడా తమ్ముడికే ఇచ్చాడు. అలాగే ఎన్టీఆర్ స్ట్రీట్ నెంబర్ 132 ఎన్టీఆర్ స్ట్రీట్లోను ఎన్టీ రామారావు ఇల్లు ఉంది, 4000 గజాలలో ఇల్లు, అది కూడా తమ్ముడికే ఇచ్చాడు. అలాగా ప్రాపర్టీలో సగం ప్రాపర్టీ తమ్ముడికి ఇచ్చాడు. మన తర్వాత సంపాదించిన ప్రాపర్టీ ఎక్కువ ఉందనుకోండి, అది పిల్లలకు పంచాడు. అది అందరికీ సమాన న్యాయం చేశాడన్నమాట. అలాగే తమ్ముడు కూడా ఎంత పంచాడో అంతే తప్పించి మిగతాది ఒక్క న్యాయపతి తెలియదు. వాళ్ళ ఇంటికి ఎవరైనా ఆర్టీఆర్లు వచ్చి ఇదిగో మీరు తప్పు చేస్తాను అన్నాను వీల్లేదు, లెక్కలు అంత కరెక్ట్గా ఉంటాయి. వాళ్ళు లెక్కలు అంత కరెక్ట్గా ఉంటాయి, కట్టవలసిన ట్యాక్స్ అంత కరెక్ట్గా కడతారు. మీరు ఈ ట్యాక్స్ కట్టలేదనడానికి అసలు అవకాశం ఇవ్వరన్నమాట. వాళ్ళు అంతా వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే, ఫైల్స్ అవి వాళ్ళే తయారు చేసుకుంటారు, ఆ అకౌంట్స్ ఆడిటింగ్ అంతా వాళ్ళే రాసుకుంటారన్నమాట. ఎక్కడ కూడా వైట్ బ్లాక్ మెయింటైన్ చేయడంలో వాళ్ళు మెయింటైన్ చేసినట్టుగా ఎవరు చేయరు. ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయలు ఇవ్వాలంటే 1000 రూపాయలు చెక్ ఇస్తాడు, 500 రూపాయలు క్యాష్ ఇస్తారన్నమాట. అంత క్యాలిక్యులేటెడ్గా వాళ్ళు ఉంటారు. దీనికి కారణం ఎవరు, అన్నమాట. అంతేకాకుండా ఆయనకి సినిమా అంటే విపరీతమైన సరదా, కథని చాలా బాగా ఆలోచిస్తాడు. ఎలాగుంటే ఈ కథని 10 మంది మెచ్చుకుంటారు అది చెప్పే ఆయన త్రివిక్రమరావు అన్నమాట. తర్వాత సాంగ్స్ అంటే చాలు, ఎంత సందలో వాళ్ళకి. సాంగ్స్ అంటే ఇక 100 రూపాయలు పళ్ళు తెప్పించేసి మొక్కలు అలాగా మొక్కలు వస్తారన్నమాట. యాపిల్ కాయలు, అరటిపళ్ళు, ఇంకేముంటే మంచి మంచి ఫ్రూట్స్ అవన్నీ డ్రై ఫ్రూట్స్ అవి పెడతారు, పాలు పెడతారు. పెద్ద హాల్, సినిమా హాల్ అంత ఉంటుంది ఎన్టీ రామారావు ఇంట్లో హాలు. ఆ సినిమా హాల్ అంత హాల్లోనూ కార్పెట్లు వేసేసి కూర్చుంటారన్నమాట. అక్కడే మ్యూజిక్ సిట్టింగ్, రికార్డింగ్ అంటే వీళ్ళు రికార్డింగ్ ముందేమో బాలు గారు వీళ్ళందరూ వచ్చి పాడేవారట. అప్పుడు ఘంటసాల గారు వీళ్ళందరూ వచ్చి పాడేవారట. పాడి రిహర్సల్ వేసుకొని తర్వాత రికార్డింగ్ పెట్టుకునేవారు అన్నమాట. రాను రాను అది మీకు ఎన్టీ రామారావు గారి ఇంటికి రావడం మానేసి డైరెక్ట్గా స్టూడియోలోనే కలుసుకునేవారు. అలా ఎందుకు కలుసుకునేవారో రేపు చెప్తాను. కానీ ఆ సాంగ్ రికార్డింగ్ అంటే చిన్నాయనకి అంత తృప్తి అన్నమాట. పాటలు పాడతాడు కనుక ఎన్ఏటి బ్యానర్లో పాటలన్నీ చాలా మధురంగా ఉంటాయన్నమాట. ఆ పాటలు ఎవరు చేశారు, ఎన్టీ రామారావు తాలూకు క్లాస్మేట్ రూమ్మేటు టీవీ రాజు గారు చేసేవారు అన్నమాట. అలాగే ఒక్కో రూమ్మేటు యోగానందు డైరెక్షన్ చేసేవాడు. అందుకే ఎన్టీ రామారావు రూమ్మేటే కాబట్టి గుమ్మడి గారు కూడా ఎన్టీ రామారావు సినిమాల్లో ఉండేవాడు. అది త్రివిక్రమ్ రావు గారు ఎప్పుడు స్క్రీన్ మీదకి రాలేదా సార్? ఎప్పుడు రాలేదు. ఆ స్త్రీలు వెనకే కానీ ఎన్ని పనులండి అక్కడ. వాళ్ళంతా అసలు ఇండస్ట్రీకి డిసిప్లిన్ నేర్పిందే వాళ్ళు.
ఇండస్ట్రీకి డిసిప్లిన్ మిగతా వాళ్ళ క్యారేజీలు అంటే వాడు కాదు. ఖచ్చితంగా ఉదయం 2 టిఫిన్లు ఇస్తారు, 2 వడ ఇడ్లీ, అర్థమైందా? లేదా ఒక పెసరట్టు ఉప్మా, లేదా ఇడ్లీ పూరి, అంతే, 2 టిఫిన్లు. మిగతా వాళ్ళందరూ ఇడ్లీ పూరి పొంగల్ వడ ఇలా రకరకాల ఒక 10 ఐటమ్స్ ఉంటాయి. అట్లాంటివి కుదరవు ఇక్కడ. 2 టిఫిన్లు అంతే. 2 టిఫిన్లతో నీ కడుపు నిండిపోద్ది కదా. చపాతీ ఉందనుకోండి, చపాతీ ఓ 2 ఇడ్లీ, పూరి 2 ఇడ్లీ, వడ 2 ఇడ్లీ, పెసరట్టు 2 ఇడ్లీ, ఇడ్లీ కామన్ అన్నమాట. అలాగా అంతే. మధ్యాహ్నం భోజనం మామూలుగా అంతే, వెజిటేబుల్ భోజనం ఉంటుంది. ఎన్వి పెట్టరు, ఎన్వితో ఎక్కువ వాళ్ళు ఎన్వి జోలికి వెళ్ళరన్నమాట, అదొకటి. తర్వాత టిఫిన్ కూడా, సాయంత్రం టిఫిన్ కూడా సింపుల్ టిఫిన్ అన్నమాట. అది ఎన్టీఆర్ గారితో ఆయన త్రివిక్రమరావు గారు రాజకీయాల్లోకి రాజకీయాల్లో ఆయనతో పాటు నడవలేదని చెప్పుకుంటారు కదా. లేదు, నడిచారు కదా. ఉన్నారా అవన్నీ తర్వాత చెప్తాను. నడిచారు. నాదెండ్ల భాస్కర్ గారు వెన్నుపూడి పుడిచినప్పుడు ఎన్టీ రామారావు చిన్ననే కదా మొత్తం ఆంధ్రంతా తిరిగారు. తర్వాత ఎన్టీ రామారావు దగ్గర నుంచి చిన్నాయన ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో నేను చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.